కులాలకు మతాలకు అతీతంగా ఇక్కడ గణపతి ఉత్సవాలు చేసుకుంటారని చెప్పి మన రాహుల్ అయితే చెప్తున్నాడు. మరి రాహుల్ ఇక్కడ కలిసి ఉండడానికి కూడా కారణం ఏంటంటే ఒకరికొకరు ఐక్యత, అంటే ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేస్తేనే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎట్లా ఉంటుంది మీకు ఇక్కడ, అంటే రిలేషన్షిప్ ఎట్లా ఉంటుంది? రిలేషన్షిప్ వచ్చేసి ఇక్కడ కులాలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కులాలు మతాలు ఇక్కడ భేదం ఏం లేకుండా అందరం కలిసి కట్టు ఏ పని అయినా అందరం కలిసి కట్టుగా చేస్తున్నాం. ఒకరికి హెల్ప్ చేసుకుంటూ కానీ ఒకరికి సహాయపడుతూ, ఫెస్టివల్స్ పరంగా కానీ గణపతి వినాయకుల పరంగా కానీ అన్ని కలిసి కట్టుగా చేసుకుంటూ ఉంటాం. అందుకోసం మా యూత్ ఫ్రెండ్స్ యూత్ అని చెప్పేసి పెట్టుకున్నాం. అయితే వీళ్ళు ఫ్రెండ్స్ యూత్ పేరులోనే ఫ్రెండ్స్ ఉంది, అందరికీ ఆదర్శంగా ఉన్నారు. ఆదర్శ యూత్, ఫ్రెండ్స్ యూత్ అన్నట్టుగా ఉంది. వీళ్ళని చూస్తేనైతే చాలా మంచిగా అనిపిస్తున్నది. మరి ఇంకా చెప్పండి, మీరు ఈ మన గణపతితో పాటు కల్చరల్ ప్రోగ్రామ్స్ ప్రజెంట్ అయితే ఇప్పుడు రేపు మాకు అన్నప్రసాద్ నిర్వర్తిస్తున్నాం నైట్ 7 గంటలకు. ఇప్పుడు తీసుకురానికి గణపతికి అంటే ఇబ్బంది ఏమన్నా అయిందా? ఇబ్బంది అంటే ఇక 2 days టైం పట్టింది. ఇబ్బంది హైట్ ఉంది కదా, ఇక అలాంటి ఏం లేకుండా మంచిగా హ్యాపీగా వెళ్ళాము, హ్యాపీ తీసుకొని వచ్చేసినాము. వర్షం ఏమైనా వచ్చింది ఆ రోజు? మీరు లైట్ వర్షం ఉంటుంది. అంటే ఎంతమంది వస్తారు ఇక్కడ మన అన్నప్రసాదం చేసే రోజు? వస్తారు మంచిగా 1000 మంది వస్తారు. 1000 మంది దాకా. మరి అరేంజ్మెంట్ ఎట్లా ఉంటుంది? అంటే మీరు కుకింగ్ చేస్తూ ఉంటారు లేకపోతే క్యాటరింగ్ లాంటిది? అంటే అందరం కలిసి కట్టుగా చేసుకుంటున్నాం, ఇక అందరం కలిసి మేమే చేసుకుంటాం. వంట కూడా మీరు చేసుకుంటారు? కాకపోతే పెద్దవాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు. అందరం కలిసి కట్టగా ఇక ఈ పని చేయాలి ఆ పని చేయాలి అని చెప్పేసి ఈగో లేకుండా అందరం కలిసి కట్టే చేసుకుంటాం. మరి గణపతి, ఇంత పెద్ద గణపతి అయితే తీసుకొచ్చిండ్రు, మంచి సంతోషంగా ఉన్నారు. మరి నిమజ్జనం అయిన తర్వాత మీకైతే బాధ అనిపిస్తుందని అనుకుంటున్నాను నేనైతే. మీరు ఎంత మంచి గణపతి కళ ఉంది, దగ్గర దగ్గర 9-10 రోజులు అందరు కలిసి ఇక్కడే ఉండి ఎంజాయ్ చేస్తూ ఒకరి బోధాలు ఒకరు పంచుకొని తర్వాత ఒకరి సంతోషాలు ఒకరు ఉంచుకుంటూ చేస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే గణపతి పోయినాక ఒక రోజు మన బాధ అనిపిస్తుందా మీకు? 11 రోజులు అయితే మేము హ్యాపీగా ఉంటాము. ఇక గణపతి ఏంటంటే ఒక్కసారి 100కి మూడప్ అయిపోతుంది. అరే ఇన్ని రోజులు మంచిగా గణపతి మనం ఎంజాయ్ చేసినాము, ఇక మళ్ళీ వచ్చే సంవత్సరం గణపతి ఎప్పుడెప్పుడు వస్తాయని చెప్పి అట్ ద సేమ్ టైం గణపతి నెక్స్ట్ ఇయర్ గణపతి కోసం కూడా ఆతృతతో అయితే వెయిట్ చేస్తూ ఉంటారు, అంతేనా? అంతే. మనము పెద్దరామ మందిర్ దగ్గర శివశంకర గణేష్ మండల్ దగ్గరికి వచ్చినాము. మరి అన్న చెప్పండి అన్న, మన గణపతి అక్కడ నుంచి అయితే చూస్తే డైమండ్ గణేష్ అని చెప్పి రాసింది, మరి స్పెషల్ ఏంటి అన్న? ఇది ప్రతి సంవత్సరము మహారాష్ట్ర నుంచి స్పెషల్గా చేపిస్తాము. పోయిన సంవత్సరం ముత్యాల చేయించినాము, ఈసారి డైమండ్స్ చేయించినాము. ఇప్పుడు గణపతి నిమజ్జనం అంటే మరి డైమండ్స్ సెట్ ఉంది కదా, ఈ డైమండ్స్ తోటి నిమజ్జనం చేస్తారంటే కొంచెం డైమండ్స్ తోటి నిమజ్జనం ఎప్పుడైనా అంతే. అప్పుడు నెమ్మది ఉన్నా కూడా, పురుషాలు ఉన్నా కూడా, ఎప్పుడున్నా కూడా కంపల్సరీ దాంతో నిమజ్జనం చేసేది చేయలేదు. కానీ ఎప్పుడైతే ఏం అనుకోలేదు. నెక్స్ట్ ఇయర్ ఏదైనా ప్లాన్ చేస్తే చూద్దాం. ఎట్లా అనిపిస్తుంది? రైట్, చాలా సూపర్. వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తాను మనకి.